వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందువులందరూ కూడా కొంత ఆందోళన కలిగించినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి తమ పార్టీకి ఏమి సంబంధం అని కూడా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొస్తున్నారు. 2024 మే 15న టీటీడీలో నెయ్యి సరఫరాకు సంబంధించి టెండర్లు ఓకే చేసి ఏఆర్ డెలివరీకి అంటే డైరీకి కూడా కాంట్రాక్ట్ ఇచ్చారని, జూన్ 4న ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయని, ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేశారు. అప్పటి నుంచి నెయ్యి సరఫరా ప్రారంభమైందని కూడా చెప్పుకొచ్చారు. జూన్ 12 అలాగే 20, 25తో పాటుగా జూలై 4 ఏఆర్ డైరీ 4 టెండర్లు నెయ్యిని కూడా సరఫరా చేసిందని కూడా, అవన్నీ ల్యాబ్ పరీక్షలో పాస్ అయ్యాయని, జూలై 6, 12వ తేదీలో వచ్చినటువంటి 4 ట్యాంకర్ల నెయ్యి ఫెయిల్ కావడంతో వెనక్కి పంపారని, జూలై 23న ల్యాబ్ రిపోర్టు వచ్చిందని, జూలై 25వ తేదీన మరో 4 ట్యాంకర్లను కూడా వెనక్కి పంపించారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. అయితే జూలై 27వ తేదీన ఆ టెండర్లను శ్రీకాళహస్తిలోని వైష్ణవి డైరీకి సమీపంలో పార్క్ చేశారని, వాటిని మరో డైరీ పేరుతో కూడా ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తిరిగి టీటీడీకి పంపించారని, అలా వచ్చినటువంటి నెయ్యిని వాడారని ఇక్కడ సిబిఐ ఛార్జ్ షీట్లో కూడా రాసిందనేసి కూడా చెప్పుకొచ్చారు. అలా చెప్పి పంపిన ట్యాంకర్లు తిరిగి టీటీడీకి వస్తే జరిగిన పరిణామాలు, జరగని తేదీలు చూస్తూ మొత్తం ఇవన్నీ కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగాయని, మరి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. జరిగిన తప్పులను ప్రశ్నిస్తే తమ పార్టీ నేతలపైన అక్రమంగా కేసులు పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు మండిపడ్డారు. ఒక అబద్ధాన్ని సృష్టించి ప్రచారం చేశారని, అసలు కల్తీ నెయ్యి సరఫరా వైసీపీ ఏమాత్రం సంబంధం లేదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు. అయితే సిబిఐ ఛార్జ్‌షీట్‌లో సమాధానం చెప్పాల్సింది, చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం రిపోర్ట్లు వివరించి ప్రతి ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా వాస్తవాలను బయటపెట్టాలి. లేకపోతే కూటమి ప్రభుత్వ నేతలు వైసీపీ హయాంలో కల్తీ జరిగిందని, అంటే ఎన్నికల కంటే ముందే నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపణలు చేశారు. అలాగే తర్వాత రిపోర్ట్లు వచ్చాయని, 100% కల్తీ జరిగిందనేసి కూడా కూటమి ప్రభుత్వ నేతలు చెప్తుంటే, జరగలేదు అనేసి కూడా ఇక్కడ ఆ రిపోర్టులో ఉంది, జరగలేదనేసి కూడా వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు. ఇందులో వాస్తవం తెలియక వైసీపీ శ్రేణులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్తున్నారు అనుకుంటారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నారు అని కూడా కూటమి నేతలు, ఆ కార్యకర్తలు, ప్రజలు అనుకుంటారు. ఏది ఏమైనా క్లారిటీగా ఇక్కడ జరిగిందా లేదా, దీని వెనక ఎవరున్నారు, సూత్రధారులు ఎవరున్నారు, అసలు మొత్తం వ్యవహారానికి సంబంధించి కూడా ఏం జరిగిందనేది కూడా ఇక్కడ సిబిఐ కావచ్చు, సిట్ అంటే దీనికి సంబంధించి కల్తీ నెయ్యికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు తెలియజేస్తేనే అప్పటి వరకు ఇక్కడ రాజకీయ కోణంలోనే ఈ టీటీడీ కల్తీ నెయ్యికి సంబంధించి కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం దీంట్లో అసలు వాస్తవాలు పూర్తి రిపోర్టులతో కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా ఎప్పుడు ముందుకు వస్తుందని కూడా, అసలు కల్తీ జరిగిందా లేదా అని దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.